సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కౌంటింగ్ ప్రారంభమైపోయింది. ఇప్పటికే 2 రౌండ్లు పూర్తయ్యాయి. 3వ రౌండ్ కౌంటింగ్ నడుస్తోంది. రెండు పార్టీలు కూడా అటు బీఆర్ఎస్ అలాగే ఇటు కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎలక్షన్ ఇది నిజానికి. సో ప్రస్తుతం యూసఫ్ కూడా కౌంటింగ్ సెంటర్ నుంచి మా ప్రతినిధి విజయ్ ఉన్నారు. ఒకసారి తనను అడుగుదాం అక్కడ పరిస్థితి ఏంటి, అలాగే ఎన్ని రౌండ్స్ అయ్యాయి, ఇంకెన్ని రౌండ్స్ ఉన్నాయి, ఎవరు లీడింగ్లో ఉన్నారు, ఎంత లీడింగ్లో ఉన్నారు. విజయ్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఎన్ని రౌండ్స్ పూర్తయ్యాయి, ఇంకా ఎన్ని రౌండ్స్ ఉన్నాయి, తర్వాత అభ్యర్థులు కొంతమంది అంటే పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో కౌంటింగ్ ఏజెంట్స్ వాళ్ళు సీట్లు లేక బయటికి వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఏం జరుగుతోంది అక్కడ చెప్పండి ఒకసారి. ఎస్ నిరుపమ, మొత్తం మీద కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా 10 రౌండ్లలో తుది ఫలితం వెలువడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం 2 రౌండ్లకు సంబంధించినటువంటి లెక్కింపు పూర్తయింది. ఈ 2 రౌండ్లు లెక్కింపు పూర్తయ్యే సమయానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 1144 ఓట్ల ఆధిక్యతలో ఆయన కొనసాగుతున్నారని చెప్పాలి. ఇక 3వ రౌండ్కి సంబంధించినటువంటి ఆ ఓటింగ్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. 3వ రౌండ్ అంటే ఇప్పటి వరకు నడిచినటువంటి 2 రౌండ్లు కూడా షేక్పేట్ డివిజన్కి సంబంధించి అంటే మైనార్టీ ముస్లింల ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి షేక్పేట్ డివిజన్కి సంబంధించినటువంటి 2 రౌండ్లు పూర్తయ్యాయి. మొదటి రౌండ్లో నువ్వా నైనా అన్నట్టు కొనసాగిందని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి వచ్చినటువంటి ఓట్ల కొద్ది తేడా మాత్రమే కనిపించింది. ఫస్ట్ రౌండ్లో 62 ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాధించారు. ఇక 2వ రౌండ్లో చూసినట్లయితే మెజారిటీ ఏదైతే ఈవీఎంస్ అని కావచ్చు, రౌండ్స్ కావచ్చు, పోస్టులకు సంబంధించినటువంటి బ్యాలెట్ ఓట్లలో కూడా అటు కాంగ్రెస్ పార్టీ లీడ్ సాధించింది. అదేవిధంగా 2వ రౌండ్లో మెజారిటీ రౌండ్స్ అన్నీ కూడా టేబుల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లీడ్ సాధిస్తూ వచ్చారు. ఇలా మొత్తం మీద చూసినట్లయితే 1144 ఓట్ల మెజారిటీ కొనసాగుతుంది. అసలు ఏ డివిజన్లో ఈ ఈవీఎంస్ ఉన్నాయో ఒకసారి మనం పరిశీలన చేస్తే ముఖ్యంగా ఈ 2 రౌండ్లకు సంబంధించి కూడా అటు షేక్పేట డివిజన్లో ఉన్నటువంటి టేబుల్స్లోనే లెక్కింపు కొనసాగిందని చెప్పాలి. దాదాపుగా 42 సంబంధించినటువంటి టేబుల్స్ లెక్కింపు ప్రక్రియ కొనసాగితే 42 కూడా అటు షేక్పేట డివిజన్కి సంబంధించినటువంటి ఈవీఎంస్. అలాగే 2వ రౌండ్ చూసినట్లయితే 43వ నెంబర్ నుంచి 70వ టేబుల్ అంటే దాదాపుగా 28 టేబుల్స్ షేక్పేట డివిజన్కి సంబంధించినటువంటి ఉన్నాయి. మిగిలినటువంటి ఎర్రగడ్డకు సంబంధించినటువంటి 4, అలాగే మరో 5 ఎర్రగడ్డకు సంబంధించి మొత్తం 9 టేబుల్స్ ఎర్రగడ్డ డివిజన్లో ఉన్నాయి. అలాగే వెంగళరావు నగర్ సంబంధించి కేవలం 5 డివిజన్లు అంటే మెజారిటీ టేబుల్స్ అన్నీ కూడా ఈవీఎంస్ అన్నీ కూడా సెకండ్ రౌండ్లో షేక్పేట డివిజన్కి సంబంధించినవి ఉన్నాయి. ఇక ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి థర్డ్ రౌండ్ను ఒకసారి పరిశీలన చేసినట్లయితే షేక్పేట డివిజన్లో కేవలం 6 ఈవీఎంస్ మాత్రమే ఉన్నాయి. అలాగే వెంగళరావు నగర్ సంబంధించి 8 ఈవీఎంస్ ఉన్నాయి. అదేవిధంగా రహమత్ నగర్ అంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఆధిక్యత వచ్చేటువంటి డివిజన్గా చెప్తున్నటువంటి రహమత్ నగర్ సంబంధించినట్టు చూసినట్లయితే 28 ఈవీఎంస్ ప్రస్తుతం 3వ రౌండ్లో ఉన్నాయని చెప్పాలి. అంటే షేక్పేట డివిజన్కి సంబంధించినటువంటి బ్యాలెన్స్ ఉన్న 6 ఈవీఎంలు 3వ రౌండ్లో లెక్కింపు కొనసాగుతుంది. ఇక మిగిలిన మెజారిటీ ఈవీఎంస్ అన్నీ కూడా అటు రహమత్ నగర్కి సంబంధించినటువంటి ఈవీఎంసే ఉన్నాయని చెప్పాలి. ప్రస్తుతానికైతే మాత్రం సెకండ్ రౌండ్ పూర్తయింది. సెకండ్ రౌండ్ పూర్తయ్యే నాటికి 1144 ఓట్ల ఆధిక్యతలో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుందనే చెప్పాలి. అయితే నిరుపమ ఇక్కడ మరొక విషయాన్ని చెప్పాలి. ఏంటంటే మొదటి నుంచి కూడా షేక్పేట డివిజన్లో బీఆర్ఎస్ పార్టీకి లీడ్ వస్తుందనేది కూడా ఎన్నికలకు 10 రోజుల ముందు నుంచి కూడా అంచనా వేశారు. అటు సర్వే ఫలితాలన్నీ కూడా షేక్పేట డివిజన్లో మెజారిటీ లీడ్ అంతా కూడా అక్కడ బీఆర్ఎస్ వైపు ఉంది అనేటువంటి అంచనా వెలువడింది. అయితే అందుకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఎంఐఎం రంగంలోకి దిగడం, ఎంఐఎంకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కూడా ఇక్కడే తిష్ట వేశారు. సరిగ్గా ఎన్నికలకు వారం ముందు రోజుల నుంచి కూడా ఇక్కడ సరైనటువంటి ప్రణాళికను రచించడంలో కాంగ్రెస్ పార్టీ కొంతవరకు సక్సెస్ అయిందని చెప్పాలి. అయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దాదాపుగా 2 నుంచి 3,000 మెజారిటీ షేక్పేట్ డివిజన్లో సాధించాలి అనేటువంటి ఒక అంచనా వేశారు. కాకపోతే కేవలం 1144 ఓట్ల మెజారిటీ మాత్రమే ఇక్కడ లీడ్ మాత్రమే వచ్చిందనే చెప్పాలి. అయితే కొంతవరకు మైనార్టీ ఓట్లను కొంతవరకు అటు బీఆర్ఎస్కు వెళ్ళనీయకుండా కొంత లీడ్ మాత్రం తాము సాధించామనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. ఇక వెంగళరావు నగర్ అలాగే రహమత్ నగర్ ఈ 3 డివిజన్లో కూడా రహమత్ నగర్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఆధిక్యత వస్తుంది అనేది కూడా సర్వేలో ఉన్నటువంటి అన్ని సర్వేలు కూడా ఇక్కడ వెలువడించాయి. అయితే ఇప్పుడు అందుకు తగ్గట్టుగా ఎక్కువ స్థాయిలో ఆధిక్యత వస్తుందా, లేదంటే ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో కొనసాగినట్టుగా నువ్వా నేనా అన్నట్టు కొనసాగుతుందా, లేదంటే సెకండ్ రౌండ్లో వచ్చినటువంటి కొంత ఆధిక్యత కాంగ్రెస్ పార్టీకి వస్తుంది అనేది కూడా ఈ రౌండ్లో చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద అయితే చూసినట్లయితే
ఇప్పుడు ప్రస్తుతం జూబ్లీహిల్స్లో జరుగుతున్నటువంటి బైపోల్కి సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు అయితే మాత్రం కొంత ఒక ఉత్కంఠతను కొనసాగిస్తున్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు నిరుపమ. మొత్తానికి 1 గంట వరకు పూర్తయిపోయి ఫుల్ రిజల్ట్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ డివిజన్ ఎర్రగడ్డ అంటున్నారు, 10వ డివిజన్. సో 10వ రౌండ్కి వచ్చేసరికి మొత్తం పూర్తయిపోయి 1 గంట వరకు రిజల్ట్ క్లియర్ కట్గా వచ్చే అవకాశం ఉందా మనకు? ఎస్, ఓట్ల లెక్కింపు అయితే సరిగ్గా 8 గంటలకు ప్రారంభమైంది. ఒక్కొక్క రౌండ్ మొత్తం 10 రౌండ్లు ఉంటాయి. ఒక్కొక్క రౌండ్కు 40 నిమిషాల సమయం పడుతుంది. సో ఒక రకంగా 8 గంటల నుంచి 8:30 నిమిషాల వరకు కూడా పోస్టల్ బ్యాలెట్లో లెక్కింపు కొనసాగింది. 8:30కు ఏదైతే ఈవీఎం సంబంధించినటువంటి కౌంటింగ్ స్టార్ట్ అయింది. సో అలా చూసినా కూడా 5 గంటల్లో మొత్తం ఓటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. తుది ఫలితం రావడానికి సరిగ్గా 1 గంట సమయం దాటేటువంటి అవకాశం ఉందనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే 12-1 గంట మధ్య ఇదే విధంగా నువ్వా నేనా అన్నట్టు కొనసాగితే సో 12 నుంచి 1 గంట వరకు కూడా జూబ్లీహిల్స్ తుది ఫలితం రావడానికి సమయం పట్టేటువంటి అవకాశం ఉందనే చెప్పాలి. మొత్తం 10 రౌండ్లు ఉంటాయి. 10 రౌండ్లకు సంబంధించి కూడా ఒక్కొక్క రౌండ్లో 42కు సంబంధించినటువంటి టేబుల్లో ఈవీఎంస్ని లెక్కింపు కొనసాగుతుందనే చెప్పాలి. మీరు అన్నట్టుగా ఇక్కడ కొంతమంది ఏజెంట్లు అయితే మాత్రం సరైనటువంటి ఏర్పాట్లు చేయలేదు. అక్కడ కూర్చోవడానికి కూడా కుర్చీలు లేవనేటువంటి విషయంలో మొదట్లో ఆ కౌంటింగ్ ప్రారంభమైనటువంటి మొదటి గంటలోనే వారు కొంతమంది బయటకు వచ్చారు. ఆ తర్వాత నేరుగా అక్కడ ఉన్నటువంటి ఎన్నికల సిబ్బంది నేరుగా అక్కడ వాళ్లకు ఏర్పాట్లను చేసి అక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సజావుగానే కొనసాగుతుంది. నిరుపమ, రైట్. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. అది చూశారు కదా, ఇప్పటి వరకు 2 రౌండ్లు పూర్తయిపోయాయి. 2 రౌండ్లో కూడా ఫస్ట్ రౌండ్లో స్వల్ప ఆధిక్యంలో కాంగ్రెస్ ఉంది. 2వ రౌండ్లో స్పష్టమైన ఆధిక్యతతోటే కొనసాగుతూ ఉంది. మొత్తానికి ఇంకొక 8 రౌండ్స్ ఉన్నాయి. 8 రౌండ్స్ పూర్తయితే కానీ పూర్తి స్థాయిలో ఫలితం తేలదు. ఇంకొకటి నువ్వా నేనా అన్నట్లుంటాయా ప్రతి రౌండు, లేకపోతే క్లియర్ కట్గా సెకండ్ రౌండ్లో లాగా మెజారిటీ తోటి ముందుకు దూసుకుపోతుందా కాంగ్రెస్ అనేది వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.